రైట్ మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ నెల 2వ తేదీన రిటైర్డ్ ఉద్యోగి రాజేందర్ రెడ్డి ఇంట్లోకి 20 మందితో చొరబడి శ్రీకాంత్ రెడ్డి విధ్వంసం సృష్టించారని పోలీసులకి ఫిర్యాదు అందింది. మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ నెల 2వ తేదీన రిటైర్డ్ ఉద్యోగి రాజేందర్ రెడ్డి ఇంట్లోకి 20 మందితో చొరబడి శ్రీకాంత్ రెడ్డి విధ్వంసం సృష్టించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇంట్లో ఉన్న వెంకటరెడ్డి వాచ్మెన్ సచిన్ పై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై రూరల్ పోలీస్ స్టేషన్లో రాజేందర్ రెడ్డి భార్య వనజ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ అతని అనుచరులపై ఐపీసీ 448, 324, 427, 504, 506, 379 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నెల 15న ఇదే కేసులో ఐపీసీ 458, 354, 323 సెక్షన్లని పోలీసులు జోడించారు. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న A3 కలాల్ మహేష్ గౌడ్, A6 కలాల్ రమేష్ గౌడ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ తర్వాత కోర్టులో హాజరుపరిచి పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ ఘటనలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. రాజేందర్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిన సమయంలో మాయమైన హార్డ్ డిస్క్లను పోలీసులు బైపాస్ రోడ్డు పక్కన స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి హరిశంకర్ ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్. గాయత్రి, పాలమూరు జిల్లా కేంద్రంలో ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుని ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారని చెప్పి ఒక వార్త వచ్చిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల ఏదైతే ఎన్నికల సమయంలో జరిగినటువంటి దాడి కేసులో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ పై కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఎన్నికల సమయంలో అంటే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత PRTU జిల్లా మాజీ అధ్యక్షుడు గట్టు వెంకటరెడ్డిపై దాడి చేసినటువంటి శ్రీకాంత్ గౌడ్ అతని అనుచరులపై పలు సెక్షన్ కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ నెల 2వ తేదీన రాజేందర్ రెడ్డి ఏదైతే శ్రీనివాస్ గౌడ్ ఇంటి సమీపంలో ఉన్నటువంటి రాజేందర్ రెడ్డి ఈయన మాజీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నాడు. ఈయన ఇంట్లోకి దాదాపు 20 నుంచి 25 మంది శ్రీకాంత్ గౌడ్ అనుచరులంతా ఒక్కసారిగా చొరబడి ఇంట్లో ఉన్న సామాన్లంతా ధ్వంసం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజేందర్ రెడ్డి భార్య ఉన్నటువంటి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా పిటిషన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అక్కడి నుంచి వాళ్ళు నేరుగా ఏదైతే ఆ ఇంటి సమీపంలో ఉన్నటువంటి మా సూపర్ మార్కెట్ వద్ద సామాన్ కొంటున్నటువంటి వెంకటరెడ్డిపై కూడా ఆయన దాడి చేయడం జరిగింది. అక్కడ ఆయన తీవ్ర గాయాలనే నేపథ్యంలో వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ సానుభూతి పరులంతా కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నా మరియు రూరల్ పోలీస్ నిరసన కార్యక్రమాలకు చేపట్టడం జరిగింది. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో శ్రీకాంత్ గౌడ్ అరెస్ట్ చేస్తామని మేము ఇక్కడి నుంచి వెళ్తామని చెప్పి వాళ్ళతో చెప్పిన పరిస్థితి ఉంది. అయితే అక్కడ జరిగినటువంటి నేపథ్యంలోనే పోలీసులు శ్రీకాంత్ గౌడ్ పై కేసులు నమోదు చేయడం జరిగింది. దాదాపు పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టిన పోలీసులు సెక్షన్ 448, 324, 427, 504,
506, 379 కేసులతో కూడా వాళ్ళను కేసులు నమోదు జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఈ నెల ప్రస్తుతం శ్రీకాంత్ గౌడ్ పరారుల నేపథ్యంలోనే ఆయన గురించి వెతుకుతున్నటువంటి పోలీసులు ఈ నెల 15వ తారీఖు రోజున మిగిలిన 4 సెక్షన్లు కూడా జోడించినటువంటి పరిస్థితి ఉంది. 458, 354 మరియు ఏదైతే 323 సెక్షన్ నమోదు చేసి శ్రీకాంత్ గౌడ్ పై కేసులు నమోదు జరిగింది. అయితే ప్రస్తుతం ఎవరైతే A3 గా ఉన్నాడో కల్లాల్ మహేష్ గౌడ్ తో పాటు కలాల్ రమేష్ గౌడ్ A6 గా ఉన్నటువంటి వీళ్ళిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. అయితే వీళ్ళిద్దరిని విచారణ చేపట్టినటువంటి పోలీసులు ఎక్కడైతే వీరికి వెంకటరెడ్డిపై దాడి చేశారో అక్కడ ఉన్నటువంటి సూపర్ మార్కెట్ సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లు కావచ్చు, హార్డ్ డిస్క్ అంతా కూడా వీళ్ళు ధ్వంసం చేయడం జరిగింది. అక్కడ ఉన్న వాటిని తీసుకెళ్లి మహబూబ్నగర్ జిల్లా కేంద్ర సమీపంలో ఉన్న బైపాస్ రోడ్డు వద్ద వాటిని పడేసి ధ్వంసం చేయడం జరిగింది. అయితే వీళ్ళు విచారణ చేపట్టినటువంటి పోలీసులు అవి ఎక్కడ ఉన్నాయని చెప్పి వీళ్ళ అడిగిన నేపథ్యంలోనే వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి చూపించిన నేపథ్యంలోనే ఆ ఘటనని స్వాధీనం చేసుకొని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు. అయితే వెంకటరెడ్డి కూడా ఇప్పటికే రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో మరికొన్ని సెక్షన్లు యాడ్ చేసి శ్రీకాంత్ గౌడ్ని త్వరలో పట్టుకుంటామని అరెస్ట్ చేస్తామని కూడా వాళ్ళకి చెప్తున్న పరిస్థితి. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఏదైనా విధ్వంసన కార్యకర్త సంఘటనలు చేస్తారేమని చెప్పి కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూడా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అయితే పహారా కాసిన పరిస్థితి ఉంది. మొత్తంగా శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైనా అల్లలు చెలరేస్తారని చెప్పి కూడా ఒక ఉత్తరమైన వాదం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.